ఈ రోజు మీరు నమ్మాల్సింది ఏంటిదంటే, దేవుడు మీకు అప్పజెప్పిన పని మీరు చేయకపోతే గాడ్ ఆల్వేస్ హ్యాస్ అనదర్ పర్సన్ రెడీ. డు యూ అండర్స్టాండ్ ఇట్? మీరు కాకపోతే వేరొకళ్ళు ఎన్నుకుంటాడండి. మీరు లేకపోతే ఇంకొకళ్ళు ఎన్నుకుంటాడు. దేవా నువ్వు నాకు ఇచ్చిన భాగ్యం అని ఎంతమంది ఎంచుకొని చేస్తారో వారిని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. కానీ నేను గాక చేస్తున్నానంటే మిమ్మల్ని పక్కన పెట్టి వేరొకరిని తీసుకొస్తాడు. ఏలి అన్నాడు, నేను ఒక్కడే మిగిలిపోయానయ్యా అని అంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు కాదయ్యా ఇంకా 7,000 మంది ప్రవక్తలు బయలుకి మొక్కని వారు ఉన్నారు, నువ్వు ఒక్కడివే అనుకోకు అంటే. మన భాషలో చెప్పాలంటే నువ్వు అంత సీన్ ఇచ్చుకోకు, అంత ఫీల్ అవ్వకు. నువ్వు కాకపోతే ఇంకా 7,000 మంది ఉన్నారు ఇంకా నాకు. ఈ రోజు మనం కూడా అనుకో, నేను కాబట్టి చేస్తున్నా, నేను కాబట్టి కష్టపడుతున్నా, నేను కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నా, నేను కాబట్టి అని అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు కాకపోతే వేరొకరు రెడీగా ఉన్నారు. ఇఫ్ యూ కెన్ జస్ట్ ఎంప్టీ దట్ స్పేస్, ఐ ఆల్రెడీ హ్యావ్ అనదర్ పర్సన్. అందుకనే భయముతో వణుకుతో మన రక్షణ జీవితాన్ని కొనసాగించాలంట. డు నాట్ టేక్ ద ప్లేస్ దట్ యు ఆర్ ఇన్ ఫర్ గ్రాంటెడ్. మీకు ఏవైనా పరిచర్య భాగ్యము దేవుడు ఇచ్చాడా? ఏదైనా చేయడానికి తలాంతి ఇచ్చాడా? ఇప్పుడు కాదులేదేవా, నేను తర్వాత నాకే ఉంది తలాంతి, ఎవరికి లేదు ఈ ఐడియాస్ అనుకుంటున్నారా?